మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మనకున్నటువంటి ప్రాబ్లం ఏమిటి, ఆ ప్రాబ్లం ఏ ప్లానెట్ వల్ల వస్తుంది. అంటే ఈ ప్లానెట్స్ అన్ని రావడం అంటే ఏమిటంటే, అదేదో ఆ ప్లానెట్ మన మీద పగబెట్టి రావడం కాదు. మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఆధారంగా రవి నుంచి కేతువు వరకు ఉండే గ్రహాల రూపంలో మనకు ఆ కర్మ ఒక భగవంతుడు తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ లాగా మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనము ఏమి చేస్తే ఆ కర్మ నుంచి బయటపడగలుగుతాం. అది కొన్నిసార్లు గ్రహ ఆరాధన ద్వారా, కొన్నిసార్లు దేవత మంత్రం ద్వారా, మరి కొన్నిసార్లు మనం చేసే యాక్టివిటీస్ ద్వారా కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలి ఏమిటనేటువంటిది మనం ఒక్కొక్క గ్రహపరంగా, ఒక్కొక్క ప్రాబ్లం పరంగా మనం చెప్పుకుందాం. శుక్రుడు గనక మీ జన్మజాతకంలో బాగున్నాడు అంటే అద్భుతమైన లగ్జరీ ఇస్తాడండి. అసలు ఎంత లగ్జరీ అంటే, అబ్బా నేను చూసినంత లగ్జరీ ఎవరు చూడలేదని చెప్పుకుంటారు మీరు. అంత అద్భుతమైన లగ్జరీ ఇస్తాడు. మీకు సుఖం అంటే ఏమిటి? మంచి కారు, మంచి బిల్డింగు, మంచి భార్య, ప్రతిదీ కూడా లగ్జరీస్గా ఉంటుంది. వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి, గృహం దగ్గర నుంచి, ఎవ్రీథింగ్. కానీ అదే శుక్రుడు కనుక పాడయ్యాడా ఏమవుతుంది పరిస్థితి అంటే, మీకు అసలు ఏదో ఒక మాట మాట్లాడితే భార్య కావచ్చు, కూతురు కావచ్చు, చెల్లెలు కావచ్చు, రోడ్డు మీద వెళ్తూ ఉండే ఒక స్త్రీమూర్తితో కావచ్చు, బస్సులో ఎక్కితే అసలు మీరు కొంచెం బస్సు ఏదో బ్రేక్ కొడితే టచ్ అయితే కూడా అది కూడా గొడవ అయిపోద్ది అలా అర్థం చేసుకోకుండా. ఎందుకు? స్త్రీ శాపం ఏర్పడుతుంది శుక్రుడు కనుక పాడైతే. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? అమ్మవారి ఆరాధన తప్పితే మరొకటి లేదు. మరి శుక్రుడిని కంట్రోల్ చేసే గ్రహం ఏమిటంటే గురువు. మళ్ళీ అగైన్ శుక్రుడు కంట్రోల్ చేసే గ్రహాల్లో ముఖ్యంగా శుక్ర అనుగ్రహం బాగా అంటే నెగిటివ్గా వచ్చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తే ఇంక మీకేం ప్రాబ్లం లేదు. నెగిటివ్గా వస్తుంది అనుకోండి, ఇందాక నేను చెప్పినటువంటి నెగిటివ్ ఫలితాలు ఈ రకంగా వస్తూ ఉంటాయి. శుక్ర సంబంధించిన జబ్బులు కూడా వస్తాయి. కొంతమందికి కిడ్నీ ఇబ్బంది రావడము, కిడ్నీస్ ఇబ్బంది రావడము, హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్లు, థైరాయిడ్, కంటి చూపు తగ్గడము, దృష్టి తగ్గడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి శుక్రుడు పాడైతే కనుక. మరి వీటన్నిటికీ ఏమిటి? సన్ ఎనర్జీ పెంచుకోవడం, జూపిటర్ ఎనర్జీ పెంచుకోవడం చేయాలి. అంటే ఈ ఎనర్జీ మిమ్మల్ని, ఈ ఎనర్జీని, ఈ శుక్రుడు ఉండే నెగటివ్ ఎనర్జీని ఈ ఎనర్జీ కంట్రోల్ చేస్తుంది. ఏ ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ శుక్రుడు ఎనర్జీ నెగటివ్గా వస్తుంది. అయితే మీరు ఇక్కడ ఈ ఎనర్జీని పొందేటప్పుడు మీకు ఆ పర్టికులర్ ప్లానెట్ బాగుందో లేదో కూడా చూసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు ఈ శుక్రుడు ఎనర్జీ బ్యాడ్గా వస్తుంది, బొబ్బర్లు దానంగా ఇవ్వండి. గోవుకి, తెల్లటి గోవుకి తీపి పదార్థాలు, ముఖ్యంగా చపాతీ నూనె వేయని చపాతీకి తేనె పూసి గోవుకి తినిపించండి. రెండవది ఏమిటంటే, ఇక్కడ శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా శుక్రుడు బాగా నీచంలో ఉన్నాడు, శుక్రవారాలు ఇంపార్టెంట్ వర్క్స్ ఏవి ప్రారంభించకండి. ఏది శుక్రుడు పాడైతే బాగుంటే ప్రారంభించవచ్చు, ఏం కాదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, గురువు ఎనర్జీ పెరగాలంటే మీరు 10 మందికి మంచి జరిగే విషయాలు మీరు 10 మందికి చెప్పగలగాలి. దట్ ఈస్ యాక్టివిటీ. గురువు యొక్క యాక్టివిటీలోకి మీరు వెళ్ళగలగాలి. నిత్యము దేవతారాధన చేయగలగాలి, నిత్యము ఇంట్లో స్తోత్రపఠనం చేయగలగాలి, లలిత వినగలగాలి, దత్తాత్రేయ పారాయణం చేయగలగాలి. అప్పుడేమవుతుంది? గురువు ఎనర్జీ ఈజ్ కంట్రోలింగ్ యువర్ వీనస్ ఎనర్జీ. గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి. శుక్రుడు ఎనర్జీ కనుక బ్యాడ్గా వస్తుందంటే గణపతి ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది. బొబ్బర్లు ఎక్కువగా తినకుండా, దాన్ని అలసందలు అంటారు బొబ్బర్లని. దానం ఇస్తూ ఉండాలి. నెగటివ్ ఎనర్జీ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షుగర్ ఉంది వ్యక్తికి, ఆయన ఏం చేయాలి? షుగర్ ఇంటేక్ చేసుకోవాలా, షుగర్ని దూరం చేయాలా? షుగర్ని దూరం పెట్టాలి. షుగర్ ఉన్న వ్యక్తి ఇంటేక్ చేస్తే ఏమవుతుంది? షుగర్ పెరుగుతుంది. అట్లాగే షుగర్ని
వదిలేయడం అంటే ఏంటి? దానం ఇవ్వడం. మన ఈ యొక్క సనాతన ధర్మం కానీ, జ్యోతిష్ శాస్త్రంలో కానీ, పరిహార మార్గాల్లో కానీ చెప్పింది ఏమిటంటే, నీకు ఈ ఎనర్జీ ద్వారా నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఎనర్జీకి సంబంధించినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు వదిలిపెట్టు. శుక్రుడు పాడైనప్పుడు లగ్జరీకి దూరంగా ఉండాలండి. లగ్జరీ మూలంగా కష్టపడతాడు మనిషి, ఇబ్బంది పడతాడు. స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా అమ్మా తల్లి అని మాట్లాడాలి. ఏమాత్రం మీరు చనువు తీసుకుని ఏదైనా పిచ్చి పనులు చేశారంటే అక్కడి నుంచి లింక్ ఏర్పడుతుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మరి మంత్రం ఏమిటండి? ఒకటే మంత్రం గుర్తుపెట్టుకోండి. ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినే నమః, ఓం మహాగణాధిపతయే నమః. ఇది చేయండి, ఖచ్చితంగా శుక్రుడు యొక్క ఎనర్జీ పాజిటివ్గా వస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో దీంతో పాటు చాలామందికి ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొన్ని సందేహాలు ఉంటాయి. ఏమండి, నాకు పలానా మహాదశ నడిచేటప్పుడు ఇది పాటించవచ్చా? ఏలినాడు శని నిలిచేటప్పుడు ఏదైనా మార్పు ఉంటుందా? ఇవన్నీ కాదు, నాకు కాలసర్ప దోషం ఉంది, మరి ఇది చేసుకుంటే అదేమైనా క్లియర్ అవుతుందా అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మహాదశ మారుతుంది అనగానే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మహాదశ ఎప్పుడు మారుతున్నా దానికి ఒక 10 రోజుల ముందు మీరు ఆ గ్రహ సంబంధించినటువంటి జపం చేయించేసుకోవడమో లేకపోతే ఆ గ్రహ సంబంధించినటువంటి దానం ఇవ్వడమో ఖచ్చితంగా చేయాలి. జపం చేయించుకుంటే చాలా మంచిది. అది దాని పొజిషన్ ఎలా ఉన్నా సరే, బాగున్నాడు మరింత మంచి ఫలితం ఇస్తుంది జపం చేయించుకుంటే. అలా కాదండి, ఆ గ్రహం కొంత నీచ స్థానంలోనో పాపకర్తీలోనో ఉంది, అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చే దోషము తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ చాలామంది భయపడుతుంది ఏమిటంటే, ఏలినాడు శని ఉంది కదండి, అయ్యో నా మహాదశ నేను చేసే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా దీనికి కనెక్ట్ అవుతాయా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాడు శని మీకు ఉంది అంటే సింపుల్, దానికి కంగారు పడక్కర్లేదు. ఏలినాడు శని అనగానే మనం అందరం ఏమనుకుంటామంటే ఏ పనిలో అవ్వనుకుంటాం. కాదు, శ్రమతో ప్రతి పని అవుతుంది. నేను మీకు గతంలో చాలాసార్లు చాలా ఉదాహరణల్లో మనకి సీఎంలు పిఎంలు అయిన అన్నీ కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టామి శనిలోనేనండి అన్నాను. మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆ ప్లానెట్స్ అక్కడ ఆ రకంగా రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటాయి. అంటే శ్రమకారకుడు కాబట్టి శ్రమ ఇవ్వాలంటే వాళ్ళు ఆ పోస్ట్లో ఉండాలి. ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, సంతానం కూడా కలుగుతారు ఈ ఏలినాడు శని, అర్ధాష్టమి అష్టమి శనుల్లోనే. మరి దీని యొక్క ప్రభావం తగ్గించాలంటే సింపుల్గా ఏం లేదు. ముసలి వాళ్ళు, అదే నేను అనేది ఏంటంటే వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి మధ్యాహ్నం పూట పడుకోవచ్చు. కానీ ఈ ఏలినాడు శని, అష్టమి శని, అర్ధాష్టమి శని నడిచేటప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకండి. వేరే వాళ్ళు ఎక్కువ శ్రమించండి, ఎక్సర్సైజ్ చేయండి, జిమ్ములకు వెళ్ళండి, వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. మీ యొక్క వయసుని బట్టి మీరు ఏం చేయగలరు, శ్రమ ఎక్కువగా చేయండి. అప్పుడు శ్రమ ఎప్పుడైతే మనంతట మనగా శ్రమ పడతామో శని ప్రభావం పూర్తిగా తగ్గి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. ఇక సర్పదోషాలకు ఆల్రెడీ గతంలో నేను మీకు వీడియో చేశాను. ఒకటే సింపుల్ లాజిక్ చెప్తాను. సర్పదోషం మీకు ప్రభావం పడకుండా ఉండడానికి ఒక మంచి లాజిక్ మంచి పరిహారం చెప్తాను. సింపుల్గా ఏం లేదు, నవగ్రహాలు ఉన్నాయి మీకు దగ్గరలో, చక్కగా వెళ్ళి రాహుకి కేతుకి దీపారాధన చేసి నమస్కరించుకోండి భక్తితో. ఆ రాహుకేతువులే చూసుకుంటాయి, ఎందుకంటే అది సర్ప సంబంధించినవే కదా. ఇక రెండవది, రావి చెట్టు వేప చెట్టు చుట్టూ కలిసి ఉన్నటువంటి చెట్లు ఉంటాయి మనకి. ఆ కలిసి ఉన్న చెట్టు లేదా కనీసం రావి చెట్టు ఉన్న చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి, సర్పదోషం ఖచ్చితంగా పోతుంది. లేదండి నాకు కాళహస్తి వెళ్ళగలను, నాకు ట్రావెలింగ్స్ అంటే ఇంట్రెస్ట్, నాకు వెళ్ళే స్కోప్ ఉంది, నాకేం ప్రాబ్లం లేదనుకుంటే కాళహస్తికి వెళ్ళిరండి ప్రతి 6 నెలలకు ఒకసారి. ముఖ్యంగా సర్పదోషం ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఆవేశపడకూడదు, కోప్పడకూడదు. ప్రభావం అంతా కూడా దేని మీద ఇస్తుందంటే, మీరు ఆవేశం, కోపం, మీ అసహనాన్ని వ్యక్తం చేయడం ద్వారానే అది బ్లాస్ట్ అవుతుంది. ప్రాబ్లం అక్కడి నుంచి క్రియేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సర్పం బుసగొడుతుంది చూసారా, అంటే దాని ఫస్ట్ సిమ్టమ్ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడిటేషన్ చేస్తుండాలి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. కుండల్ని యోగం అనేటువంటిది మీకు స్లోగా ఎప్పుడైతే మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఈ దోషాలు, ఈ ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అమ్మవారిని నమ్ముకోవడము, ఆ లలితాంబిక అమ్మవారిని, అమ్మ నాకు ఇవేమీ తెలియవు, జాతకము, జ్యోతిష్యము, నక్షత్రము, దోషాలు, యోగాలు ఏమీ నాకు తెలియవు, వాస్తు దోషం ఉందా నాకేం తెలియదు, నేను నిన్ను నమ్ముకున్నా, నీ పాదాలను ఆశ్రయించాను, నేను ధర్మంగా ఉంటున్నాను, నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటాను, నిన్ను నమ్ముకొని ప్రతిదీ నీకు సమర్పించుకుంటూ వెళ్తుంటా. ఏ పని వచ్చినా సరే చెప్పుకోండి అమ్మవారికి. రూపాయి వచ్చింది అమ్మ, నీ దయవల్ల వచ్చింది. ఒక కష్టం వచ్చింది అమ్మ, ఈ కష్టం కూడా నా బాగు కోసమే నువ్వు ఇచ్చేవేమో, నేను స్ట్రాంగ్ అవ్వడం కోసం ఇచ్చేవేమో నేను భావిస్తున్నాను, నీకు నమస్కారం అనుకుంటూ వెళ్ళండి. అమ్మ ఖచ్చితంగా
అమ్మ సొంత అమ్మ ఎలా అయితే తన ఒళ్ళో పెట్టుకుని జాగ్రత్తగా పిల్లవాడిని కాపాడుకుంటుందో అంతే ఇదిగా అమ్మవారు కూడా మనల్ని కాపాడుతుంది. రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త భగవత్ నామస్మరణతో నిద్రలేవండి. ఓం నమో నారాయణ అనుకోవచ్చు, అమ్మవారిని అనుకోవచ్చు, స్కందుడిని కానీ గణపతిని కానీ తలుచుకుంటే నిద్రపోయేటప్పుడు మీరు నమశివాయ మంత్రంతో నిద్రపోండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.